హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఏంటబ్బా కొత్త గిన్నెలు చూపిస్తుందని అనుకుంటున్నారా? మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఎందుకు చూపిస్తున్నానో మీ అందరికీ అర్థమవుతుందనమాట. వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. అందరూ కూడా వెజిటేరియన్ అయిపోతూ ఉంటారు కదా. మ్యాక్సిమం అందరూ కూడా నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తారు ఈ మంత్ అయితే. దాంతోపాటుగా మా హస్బెండ్ వచ్చి మాల వేసుకున్నారు, దీక్ష తీసుకున్నారనమాట, స్వామి మాల. అందుకని ఈ 40 రోజులు కూడా మా ఇంట్లో కొత్త కొత్త వెజ్ రెసిపీస్ అనమాట. అది కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంకా అల్లం వేయకుండా చేసే రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాను. 40 రోజులు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. 1 బై 1 నేను ఏదో ఒక రోజు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటానండి. కొంచెం లేట్ అయినా కానీ వీడియోస్ మాత్రం నేను రెసిపీస్ అనేవి అన్నీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేను టిఫిన్లోకి ఇడ్లీ వేసానండి స్వామి కోసం అని చెప్పి. దాంతోపాటు నేను ఇక్కడ పుట్నాల పప్పు చట్నీ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ పుట్నాల పప్పు చట్నీలో నేను జీలకర్ర, వెల్లుల్లిపాయ 2 యాడ్ చేసుకుంటాను. కానీ ఈరోజు మాత్రం వెల్లుల్లిపాయ వేయకుండా ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకున్నా అనమాట. పచ్చిమిర్చి, ఇంకా చింతపండు, ఉప్పు, జీలకర్ర, పుట్నాల పప్పు వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే చేసుకొని తాలింపు అయితే వేసుకున్నా అండి. తాలింపు అనేది కంపల్సరీ అండి అన్నిట్లోకి. నా వరకు అయితే తాలింపు లేనిదే మేము అంత ఏవి కూడా అంత ఇష్టంగా తినలేమన్నమాట. ఏదో తక్కువ అయింది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు అన్ని తాలింపుల్లో కూడా ఇంగువ అనేది ఖచ్చితంగా ఉండవలసిందే. యాజ్ యూజువల్ మాకు అలవాటు అయిపోయింది అలా. ఇక్కడైతే నేను టిఫిన్ వర్క్ అయితే అయిపోయిందండి. తర్వాత ఏం చేస్తున్నా అంటే మధ్యాహ్నం లంచ్లో కోసం అని చెప్పి గోంగూర పచ్చడి, రసము, ఇంకా ముద్దపప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ డే కదా, పప్పు రసంతో పెడదాము భోజనం అని చెప్పి ఇలా అయితే చేశానండి. పప్పు రసం ఓన్లీ ఏం పెడతాంలే అని గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను. అన్ని క్వాంటిటీస్ కొంచెం కొంచెమే చేయాలి కాబట్టి కొంచెం కొంచెమే చూపిస్తున్నాను మీకు కూడా. ఇక్కడ గోంగూర పచ్చడికి నేను గుళ్ళపప్పు ఉంటుంది కదా, సాయి మినపప్పు, అదైతే వేయించుకున్నాను. అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించేసుకున్నాను అనమాట. వేయించుకొని కొంచెం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను అండి. చింతపండుని కూడా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అవి తీసుకుని గోంగూరను అయితే మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇలా ఆయిల్లో వేయించేసుకున్నాను. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే, ఆకు మగ్గేంత వరకు అయితే వేయించుకున్నాను అండి. ముందు చూపించిన మినపప్పు ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనం మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ గోంగూరను కూడా, ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. నేను పల్స్ ఇవ్వడం మర్చిపోయి మొత్తం మిక్స్ చేసేసానండి. దానివల్ల పచ్చడి అయితే కొంచెం మెత్తగా అయిపోయింది. కానీ మీరు మాత్రం పల్స్ ఇచ్చుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా పచ్చడిని తాలింపు వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. లంచ్లోకి ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది చూపించాను కదా. ముద్దపప్పే కదా అని చెప్పి పప్పు రెసిపీ అయితే ఏం చూపించలేదండి. నేను పప్పుని పక్కన స్టవ్ మీద నీళ్లు పోసుకొని ఉడకపెట్టేసుకుంటున్నాను అనమాట. కాబట్టి అది ఉడుకుతూ ఉంటుందని నేను దాని అయితే ఏం చూపించట్లేదు. ముద్దపప్పుని విడిగా ఏం చూపిస్తామనేసి చూపించలే అనమాట. ఇలా మంచిగా నూనె పోసుకొని తాలింపు వేసుకుంటే పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ముద్ద ముద్దకి మనం స్పైసీ తగులుతుంది, దాంతోపాటు పులుపుదనం కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఏవి కూడా టేస్ట్ చేయకుండా చేయాలన్నమాట. స్వామికి ఇవ్వాలి కదండి, ఫస్ట్ నివేదన స్వామికి ఇచ్చిన తర్వాతనే తినాలి. కాబట్టి ఏది కూడా టేస్ట్ చేయకుండా చేస్తున్నాను. మా స్వామి పాపం అడ్జస్ట్ అయిపోయి తినవలసిందే. ఇక్కడైతే రసంలోకి నేను టమాటోస్ని ఇంకా చింతపండుని ఉడకపెట్టుకున్నాను. టమాటోస్ ఉడికిన తర్వాత దానిపైన ఉన్న పీల్ తీసుకున్నానండి. ముద్దపప్పు పెట్టుకున్నా అన్నాను కదా, ముద్దపప్పులోంచి కొంచెం వాటర్ అయితే నేను రసంలో వేసుకున్నాను. కొంచెం బాగుంటుంది అనమాట, కమ్మగా ఉంటుంది రసం అని.
ఇందులో ఇంకా ఆనియన్ గట్ట ఏమి వేయం కాబట్టి నేను కరివేపాకు కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని పసుపు కారం కూడా వేసుకున్నా అండి. ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం మరగనివ్వాలన్నమాట. దీన్ని కొంచెం మరగనిచ్చి ఇందులోకి మనం ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఇంకా మిరియాల పొడి, మర్చిపోయాను, మిరియాల పొడి, ఈ మూడింటిని వేసుకున్నారనుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది. రసం పొడి ప్యాకెట్ అయితే యూజ్ చేయకూడదండి. ఏమో మనకి అందులో వెల్లుల్లి ఏమన్నా మిక్స్ చేయొచ్చేమో తెలియదు కదా, అందుకనే రసం పొడి అయితే మీరు ప్యాకెట్ యూజ్ చేయొద్దు. నార్మల్గానే ఇలా ధనియాలు, జీలకర్ర, ఇంకా మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. నేను కారం కూడా ఇంట్లో ఆడించిన కారం కాకుండా పచ్చికారం ప్యాకెట్ అయితే తెప్పించా అండి. ఇంట్లో ఆడిందనుకోండి మనం అందులో ఇవి వేస్తాం కదా, వెల్లుల్లిపాయలు అవి మిక్స్ చేస్తాం కదా, అందుకని చెప్పి నేనైతే పచ్చికారం ప్యాకెట్ తెచ్చాను. ఈ రసాన్ని తాలింపు పెట్టేసుకున్నా అంటే రసం కూడా రెడీ అయిపోతుంది. ఇంకా నా స్వామి లంచ్లోకి అయితే రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినాయండి. పప్పు, గోంగూర పచ్చడి, రసం, ఈ 3 చేసాను. దాంతోపాటే ప్రసాదం కింద నేను హల్వా అయితే చేశానండి. ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎవరికైనా కావాలంటే కామెంట్ చేశారంటే హల్వా నేను ఏ విధంగా చేస్తాననేది రెసిపీ అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో.